ఒక లారీ వచ్చి తన కాలు మీదుగా వెళ్ళి కాలు నుజ్జు అవ్వడం జరిగింది. ఆ యాక్సిడెంట్లోనే 10 అంగుళాల వరకు కండ, అలాగే 20 సెంటీమీటర్లు అప్రాక్సిమేట్గా బోన్ కోల్పోవడం జరిగింది. కాలు తీసేయడమే మార్గం అన్నారు. ఓపిక్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే మేము కాలు నిలబెడతామని చెప్పాము. అలాగే 20-25 సర్జరీస్ ఫేస్ చేసి ఇప్పుడు నడవగలుగుతున్నాడు, మెట్లెక్కగలుగుతున్నాడు, ఇంట్లో తన పని వరకు తను చక్కగా చేసుకోగలుగుతున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ, ఇలిజరో అండ్ లింబ్ రీకన్స్ట్రక్షన్ సర్జన్ అండి. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి పేరు సైదా, 24 ఇయర్స్ యంగ్ పర్సన్. మేజర్ యాక్సిడెంట్కి గురయ్యాడు. ఒక లారీ వచ్చి తన కాలు మీదుగా వెళ్ళి కాలు నుజ్జు అవ్వడం జరిగింది. ఆ యాక్సిడెంట్లోనే 10 అంగుళాల వరకు కండ, అలాగే 20 సెంటీమీటర్లు అప్రాక్సిమేట్గా బోన్ కోల్పోవడం జరిగింది. దానివల్ల కిడ్నీ డ్యామేజ్ కూడా జరిగింది. చాలా డయాలసిస్లు చేయించుకోవాల్సి వచ్చింది. అలాగే వేరే హాస్పిటల్లో ఆ కాలు సిచ్యువేషన్ చూసి కాలు తీసేయడమే మార్గం అన్నారు. తర్వాత మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఓపిక్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే మేము కాలు నిలబెడతామని చెప్పాము. అలాగే 20-25 సర్జరీస్ ఫేస్ చేసి ఫస్ట్ ఆ కండ మాన్పించగలిగాము. తర్వాత ఇలిజరో సర్జరీ ద్వారా ఆ 22 సెంటీమీటర్ల బోన్ కూడా మళ్ళీ గ్రో చేయగలిగాము. తను కూడా 2 సంవత్సరాలు పోరాడి కాలు తీయించుకోకుండా కండ, బోను అంతా మాన్పించేసుకొని ఇప్పుడు నడవగలుగుతున్నాడు, మెట్లెక్కగలుగుతున్నాడు, ఇంట్లో తన పని వరకు తను చక్కగా చేసుకోగలుగుతున్నాడు.